వారసత్వ వివాదం సెటిల్ అయితే ఎప్పుడో 2009లోనే ఎమ్మెల్యే కావాలి, 15 ఏళ్ల క్రితం. నేను అధిష్టానానికి విధేయుడిగా ఉంటా, మాటిస్తూ తప్పకుండా పనిచేస్తా. ఈ రోజు పదవి ఎమ్మెల్యే పదవి ప్రజలు ఇచ్చారు, విప్పు పదవి గవర్నర్ ముఖ్యమంత్రి గారు ఇచ్చారు, పని చేసుకుంటూ పోతున్నా. రేపు అవసరం ఏది సందర్భంలో ఉన్నప్పుడు అధిష్టానంగా గుర్తిస్తుంది, అప్పుడు ఆ బాధ్యత నిర్వహించడానికి ముందుకు పోవాలి తప్ప మనం రాకపోతే అసంతృప్తి బాధపడడం అనేది జనరల్ గా నేను నా డిక్షనరీ లేదు మొదటిది కూడా. కాకపోతే ఇక్కడ ఏమైందంటే మున్నూరు కాపులను పట్టించుకోలేదు అనేది కూడా వాదన అయిపోవచ్చు. దాన్ని నేను పైకి చెప్పగలిగిన మున్నూరు కాపులు అంటే ఇదివరకు కూడా మొదటి మీటింగ్ లేకపోతే చెప్పిన స్వాతంత్రం వచ్చిన నాటి నుండి ఏ మంత్రివర్గ కూర్పైన తప్పనిసరి మున్నూరు కాపులు ప్రాధాన్యత ఇచ్చేది. గ్రామాలలో కూడా మున్నూరు కాపులు చైతన్యం కలుగుంటారు కాబట్టి ఇందులో మున్నూరు కాపులు లేకపోయేసరికి అడుగుతున్నారు, మమ్మల్ని ఒత్తిడి తీసుకొస్తారు మా పైన చెప్పగలిగిన మొదటి మంత్రుల విధికారం తర్వాత. ఇప్పుడేమో బీసీ కులగణ జరిగిన తర్వాత నా 56.36% తేలినాక 42% ఇద్దామని చెప్పి అన్న తర్వాత కూడా ఇప్పుడు ఇబ్బంది వచ్చింది అనేది అంటున్నాను అనేది చెప్పగలుగుతున్నాము. ఇక ఇప్పుడు నెక్స్ట్ 3 ఉన్నాయి కాబట్టి అప్పుడు ఈ బీసీ వర్గాలకు న్యాయం జరుగుతుందని చెప్పి భావిస్తున్నాను. ఓకే, అయితే ఒకటి సార్, ఇక్కడ మున్నూరు కాపులకు సంబంధించి గతంలో కాంగ్రెస్ పార్టీ చాలా ప్రయారిటీ ఇచ్చేది. డి శ్రీనివాస్ అయినా, కె కేశవరావు అయినా, వి హనుమంతరావు 91లోనే పిసిసి ప్రెసిడెంట్ అయ్యారు, తర్వాత డి శ్రీనివాస్ అయినారు, కేకే అయినారు, చాలా మందికి కూడా ప్రయారిటీ వచ్చింది. కానీ ఇటీవల క్రమంగా తగ్గుదల శివశంకర్ ప్రయారిటీ నుంచి మన నర్ర వేణుగోపాల్ రెడ్డి చెప్తున్నారు, శివశంకర్ గారు కూడా గతంలో కేంద్ర మంత్రిగా చేశారు. క్రమంగా కొంచెం ప్రయారిటీ తగ్గి బీజేపీ వాళ్ళు ప్రయారిటీ ఇస్తున్నట్టున్నారు. బండి సంజయ్, అరవింద్ వాళ్ళు బాగా పికప్ అయినారు. ఎందుకు తగ్గుతుంది కాంగ్రెస్ లో మున్నూరు కాపులకు ప్రయారిటీ? అసలు లేదు, ఇప్పుడు అట్లా అనుకుంటే నేను మొదటిసారి గెలిచిన, నేను విప్పు కాగలిగిన కదా, రాష్ట్ర మంత్రివర్గ అంటే పిసిసి ప్రెసిడెంట్స్ ఎక్కువ మున్నూరు కాపే ఉండే. నేను చెప్పిన శ్రీనివాస్ గారు ఉన్నారు, పొన్నాల లక్ష్మి ఉన్నారు, కె కేశవరావు గారు ఉన్నారు, అందులో అనుమానం లేదు. ఆ స్థాయి కూడా కేబుల్ కూడా రావాలి. ఇప్పుడు నేనైతే మొదటిసారి ఎమ్మెల్యే కాగానైతే మున్నూరు కాపు గుర్తించి బీసీ గుర్తించేది నాకు విప్పికి ఇచ్చింది కదా, రాష్ట్ర మంత్రి స్థాయి హోదా అయితే ఇచ్చింది కదా. కాబట్టి ఇద్దరిద్దరు మున్నూరు కాపులు కూడా ఉన్నారు కదా అప్పట్లో, ఒక్కళ్ళు కాదు. డి శ్రీనివాస్, పొన్నాల లక్ష్మి ఒకేసారి కేబినెట్ లో ఉన్న సందర్భం, పిసిసి ప్రెసిడెంట్ ఉండి కేకే పిసిసి ప్రెసిడెంట్ ఉండి ఇద్దరు మున్నూరు కాపులు కేబినెట్ లో ఉన్న సందర్భం, అంటే ముగ్గురు ఉన్న సందర్భం కూడా కదా. వాస్తవం ఉంది. కేబినెట్ కూర్పులో లేదనేది ఆవేదన ఉన్నాయి, మున్నూరు కాపులో బీసీలో చెప్పగలిగిన. మీరు బీసీ ప్రెసిడెంట్ గా అంటే నేను అంటున్నా, ఆ హోదా కూడా సందర్భాన్ని బట్టి ఆ నాయకత్వం ఉన్నప్పుడు తీసుకునే అవకాశం ఉంటుంది. ఇప్పుడు బీసీ మహేష్ కుమార్ గౌడ్ బలహీన వర్గాలకు సంబంధించిన వారికి ఉన్నారు కదా, వారి వచ్చిన సందర్భం. అంటే నేను ఏంటంటే ముగ్గురు మున్నూరు కాపులు ఉన్నప్పుడు ఇప్పుడు ఒక్కళ్ళకు కూడా ప్రముఖ హోదా లేకపోవడం వల్ల మీ కమ్యూనిటీలో పార్టీకి ఇబ్బంది రాదా అంటున్నా. అదే చర్చ జరుగుతుంది. మీరు అన్నట్టుగా ఇతర పార్టీ మున్నూరు కాపులో ఉన్న వాళ్ళు ప్రయారిటీ ఇస్తుంది. మీరు అన్నట్టు అరవింద్ గాని, సంజయ్ గాని, అదే విధంగా ఇందులో కూడా బీఆర్ఎస్ లో గంగుల కమలాకర్, జోగురామన్న ఎవరో ఒకళ్ళు ఉన్నారు కదా, వాళ్ళకు కూడా. అవునవును, వడ్డీరా రవిచంద్రకు రాజ్యసభ సీట్ ఇచ్చారు. అవునవును, అది ఇచ్చారు. ఇప్పుడు లక్ష్మణ్ తీసుకుపోయి రాజ్యసభ మెంబర్ ఉత్తరప్రదేశ్ ఇచ్చారు. బీజేపీ కూడా చర్చ జరుగుతుంది. ఇది కాదా అంటేను ఆ ఇతర పార్టీలు ఇచ్చిన అవకాశం ఇది ఎందుకు ఇస్తుంది అంటే జోరు జరుగుతుంది. నిన్న గ్రూపులలో కూడా ఇవన్నీ అధిష్టాన వర్గం దృష్టిలోకి తీసుకుంటుందని చెప్పి నేను భావిస్తున్నా. ముఖ్యమంత్రి గారికి అన్ని సామాజిక వర్గాల నేపథ్యం తెలుసు కాబట్టి రేవంత్ రెడ్డి గారు రేపు వచ్చే దానిలో న్యాయం చేస్తారని చెప్పి నేను భావిస్తున్నా. కొండా సురేఖ మున్నూరు కాపు కింద ఇచ్చామంటారు మరి పార్టీ వాళ్ళు కొద్దిమంది నేను అడిగితే. జనరల్ గా తను పద్మశాలి అయినప్పుడు కూడా మన హైందవ సంస్కృతిలో మన సంస్కృతిలో మ్యారేజ్ చేసుకున్న తర్వాత భర్త కులం వస్తుంది కదా, కాబట్టి మున్నూరు కాపు అనే దానిలో అండర్లో తప్పే ఉంది, తప్పలేదు కదా. నేను చాలా సందర్భంలో చెప్పిన ఊర్లన్నా మున్నూరు కాపు కాబట్టి కాపు వర్గం అనేది అట్లా తను. మీ కమ్యూనిటీ ఓన్ చేసుకుంటుందా అట్లా మరి? మురళన్న మా మున్నూరు కాపుని కాదని వాళ్ళని మా దానిలో కార్యక్రమాలు పాల్గొంటారు, కలిసి పనిచేస్తాం, అంత ఇబ్బంది లేదు. సరే ఓన్ చేసుకోవడమో లేదని అది సందర్భాన్ని బట్టి చెప్పచ్చు. తను మహిళగా మాజీ మంత్రిగా ఈరోజు అట్లా అనుకుంటే తను పద్మశాలిగా కూడా చూసి మున్నూరు కాపు చూసి 3 రకాలు కూడా చూసే అవకాశం తను తీరు కూడా అవకాశం ఇచ్చింది, దాంట్లో తప్పవటం లేదు. సరే ఏం జరుగుతుందో చూద్దాం. సరే ఇప్పుడు మీరు 42% రిజర్వేషన్ అన్నారు, 15 మందిలో బీసీలకు ఇచ్చింది 3 అంటే ఎంత? 20%. మరి ఎట్లా రిప్రజెంటేషన్ పెంచాలి కదా. ఇంతకుముందు చెప్పిన అది కూడా చర్చ జరుగుతుందని చెప్పిన కదా. 42% బీసీలకు వెళ్ళినప్పుడు ఇవాళ కూడా ఒకరు తప్పంటారు కాబట్టి ఇంకా 3 ఉన్నాయి కదా. 42% కాదండి, 33% ఇచ్చినా 5 ఇవ్వాలి.
కదా. అదే అదే నేను 33% ఇచ్చిన 5 వాళ్ళు ముగ్గురే ఉన్నారు ఇప్పుడు. అవునవును, రాహుల్ గాంధీ గారు ఆలోచన, ఇప్పుడు మా పీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ గారు, అదేవిధంగా ఇప్పుడు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా బీసీ కులగాని చేపించిన తర్వాత ఇది ఎందుకంటే చర్చ ఉంది కాబట్టి నేనేం చెప్పదలుచుకున్నట్టు ఇట్లా మిగతా 3 మంత్రివర్గం విస్తరణ చేసినప్పుడు బీసీలకు న్యాయం చేస్తారని చెప్పని నేను భావిస్తున్నా అని చెప్తున్నాను. అట్లా తప్పనిసరి బీసీలకు అవకాశం ఇస్తారని నేను అనుకుంటున్నాను. మిగతా ముగ్గురులో ఇప్పుడు ఇద్దరికి బీసీలకు ఇచ్చిన అప్పుడు 33% అవుతుంది. అవునవును, ఒకళ్ళకి ఇస్తే అవేనండి. ముగ్గురులో ఇద్దరికి అవకాశం ఇచ్చిన 33 కూడా కాదు, ఎందుకంటే 18 మందిలో 5 అంటే సేమ్ మళ్ళా కదా 20-25% వస్తుంది. బీసీలు అండర్ రిప్రజెంటేటివ్ గానే ఉంటారు. బీసీలకి టికెట్ల విషయంలో కూడా అన్యాయం జరిగింది కదా. మొన్న ఎమ్మెల్యే టికెట్లు కూడా 19, 20, 22 ఇచ్చారు కాంగ్రెస్. దాని ఓల్డ్ సిటీ 3-4 ఇచ్చారు, 4-5 ఇచ్చారు గెలవని సీట్లు. సో దీన్ని ఎట్లా అడ్రస్ చేస్తారు? ఏమంటారు మీరు అనేది నాకు బీసీలకి అసెంబ్లీలో టికెట్లు కూడా తక్కువనే ఇచ్చారు, 20-21 ఇచ్చారు. దానిలో ఓల్డ్ సిటీ టికెట్లే 4-5 ఉన్నాయి. అంటే ఓల్డ్ సిటీలైనా గెలవం సందర్భం అంటే ఎంఐఎం గెలిచే సీట్లు అట్లా అనుకో, అట్లేం లేదు. కానీ సరే ఇప్పుడు భవిష్యత్తులో తప్పనిసరిగా ఇప్పుడు కులగన్న జరిపిందే న్యాయం చేసాడు కోరు కాబట్టి భవిష్యత్తులో ఇక్కడ నుంచి బీసీలకు తప్పనిసరిగా న్యాయం జరుగుతుందని భావిస్తున్నాను. నేను ఆశావాదిని. మీరు అనుకున్నట్టుగా తప్పనిసరిగా జరగాలని కోరుకునే వాడిని. తప్పనిసరిగా మా అంతర్గత వేదికలలో మా అధిష్టానం దృష్టి తీసుకుపోతాం, మా గౌరవ ముఖ్యమంత్రి దృష్టి తీసుకుపోతాం, మా పీసీ ప్రెసిడెంట్ దృష్టి తీసుకుపోతాం, రాహుల్ గాంధీ గారి దగ్గర, మల్లికార్జున గారి దగ్గర తీసుకొని వెళ్తాము. మీ ఫాలోవర్స్ కొంతమంది పోస్టులు పెడుతున్నారు మీ అభిమానులు, ఏమని సోషల్ మీడియాలో ఏమని మున్నూరు కాపు లేని మంత్రివర్గం ఇదే, ఇది కరెక్ట్ కాదు అది అని చెప్పి. నేను కూడా చెప్తున్నా, నేను కూడా చూసినాను ఆ గ్రూప్ లలో చూస్తున్న ట్రోల్ అయితే నేను చూస్తున్నా కదా. అంటే ఎదురు లేదు నేను అంటే నేను జనరల్ గా ఎమ్మెల్యే అంటే వాళ్ళకేమైనా మెసేజ్ ఇవ్వదలుచుకున్నారు మీ ఫాలోవర్స్ గానీ వాళ్ళకి గానీ? నేను ఒకటే మీ ద్వారా నేను ఆల్రెడీ నాకు పోలీసు కూడా చెప్పిన, ఈ రోజు సరే మున్నూరు కాపులకు అన్యాయం జరిగిందని మీరు మాట్లాడడంలో తప్పు లేదు, కానీ సందర్భాన్ని బట్టి పార్టీ గుర్తిస్తుంది. బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పిన నిర్ణయం తీసుకునే క్రమంలో సామాజిక కూర్పును కూడా చూస్తుంది. తప్పనిసరిగా ఇంక 3 ఏదైతే మళ్ళీ మంత్రి విస్తరణ కూడా తప్పనిసరిగా గుర్తింపు ఉంటుందని చెప్పగలిగిన. ఇప్పుడు మీ ద్వారా కూడా చెప్తా ఉన్నా, ఇలా మనం అడగడం వేరు, తప్పు లేదు అందులో అడగడంలో, అయ్యో మాకు రాలేదని చెప్పి బాధపడడంలో తప్పు లేదు. కానీ దానికి ప్రజాస్వామ్య పద్దాలు పోవాలని చెప్పి అనేది అంతర్గత చర్చలలో మా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళకైతే నేను చెప్పగలుగుతా. ఇప్పుడు ఇతరులు ఎవరెవరు పెడుతున్నారు మీ ద్వారా చెప్పగలుగుతారండి. తప్పనిసరిగా 3 కాపుల్ని కాంగ్రెస్ పార్టీ గుర్తిస్తుంది, ఇప్పటికే నన్ను గుర్తించింది. ఎమ్మెల్యే గెలిచిన తర్వాత ప్రభుత్వం విప్పి చేసింది, రాష్ట్ర మంత్రివర్గంలో తర్వాత క్యాబినెట్ మినిస్టర్, క్యాబినెట్ ర్యాంక్. ఇప్పుడు నేను స్టేట్ మినిస్టర్ హోదాలు కూడా నన్ను గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ గుర్తించింది. మునుగు కాపులను గుర్తించుకోవడం లేదనేది లేకుండా ఉండాలి నిదర్శనం నేనే కాబట్టి భవిష్యత్తులో కూడా ఈ అవకాశం ఇస్తుందని చెప్పని భావిస్తున్నా. ఇదే నా సందేశం అందరికి. తప్పనిసరిగా మునుగు కాపు కూడా కాంగ్రెస్ పార్టీ గుర్తిస్తుంది. ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి గారు మిగతా వాళ్ళు నిన్నట్టు అందుబాటులో లేరు, ఆయన ఎట్లా పాసిఫై చేయగలుగుతారు? రెడ్డి సామాజిక వర్గం కూడా అన్హ్యాపీగా ఉంది, మాకు మన ఎమ్మెల్సీలో 1 ఇవ్వలేదు, ఇప్పుడు కూడా 1 ఇవ్వలేదు, మరి వాళ్ళు అన్హ్యాపీగా ఉన్నారంటున్నారు. అది ఇష్టం మాట్లాడుతుంది, వారితో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. తప్పనిసరిగా ఈ రోజు కాబట్టి రేపు మాట్లాడతారు, వారి యొక్క వాదనలు కూడా వింటారు, వారికి కూడా న్యాయం జరిగే కార్యక్రమం జరుగుతుంది.